జగన్ ప్రభుత్వం మీద విరక్తి పుట్టడంలో ప్రధానమైనటువంటిది పబ్లిసిటీ పిచ్చ. అంతకుముందు చంద్రబాబు గారిది ఆ పిచ్చ అంటూ విమర్శించినటువంటి వైసీపీ తన అధికారంలోకి వచ్చి అంతకంటే పిచ్చ పెరిగిపోయింది. దానికి సజీవ సాక్ష్యం ఏదైతే ఆ పాస్ పుస్తకాల మీద జగన్ బొమ్మ, అట్లాగే ఆ సర్వే రాళ్ల మీద జగన్ బొమ్మ, అది జగన్ చేసినటువంటి అతిపెద్ద తప్పు. అది ఇప్పుడు తీసేస్తున్నారు. పాస్బుక్ చక్కగా రాజముద్రతో వేస్తున్నారు. చంద్రబాబు గారి బొమ్మను అనగానంటూ మొన్న ఏదో చేసిన ప్రచారం అది ఫేక్ ప్రచారం అన్నది తేలిపోయింది. చక్కగా క్యూఆర్ కోడ్తో సహా ఇస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబు గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఆ పిచ్చతనాన్ని పక్కన పెట్టించారు. నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడు ఇళ్లకి సంబంధించినటువంటి దాంట్లో మధ్యతరగతికి ఇళ్ళు ఇవ్వాలని నిర్ణయించడం. ఒక్కసారి నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి గత 5 ఏళ్లలో నేను 100 సార్లు మాట్లాడుంటా. మధ్యతరగతి హయ్యెస్ట్ సఫరర్స్ మధ్యతరగతి. పేదలకి ఇళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇస్తున్నారు. మధ్యతరగతి వాడిని ఎవ్వడు పట్టించుకోవట్లేదు. మధ్యతరగతికి ఇళ్ళు ఇవ్వండి. ఇదివరకు హౌసింగ్ బోర్డులు ఉండేవి, వాటిట్లో తక్కువ రేటుకి ఇల్లు తీసుకుని మధ్యతరగతి బతికేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. అద్దెలతో అల్లాడిపోతున్నారు. ఒక ఇంట్లో పని మనిషి ఏమో సొంత ఇల్లు ఉంటుంది, కానీ ఆ ఇంటికి ఆ అమ్మాయికి పని మనిషి డబ్బులు ఇచ్చేటటువంటి మధ్యతరగతి వ్యక్తి ఏమో అద్దె ఇంట్లో ఉంటాడు. ఇది విచిత్రమైనటువంటి పరిస్థితి. దాన్ని నేను అనేకసార్లు ప్రస్తావించాను. జగన్ హయాంలో కూడా ప్రస్తావించినప్పుడు ఆయన ఏదో స్థలాలు అన్నారు. ఆ స్థలాలు కూడా ఏమీ తేల్చకుండానే దిగిపోయారు. చంద్రబాబు గారు ఇప్పుడే తొలి దశలోనే ఈ నిర్ణయం తీసుకోవడం అన్నటువంటిది ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ 2 విషయాల్లో మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు గారిని అభినందించాలి.